వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్త్యాల దామోదర్. ముందుగా తెలంగాణ యావత్ ప్రజానికానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ తరపున మా తరపున తెలియజేసుకుంటున్నాము. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు జెండా ఆవిష్కరణలో భాగంగా జెండాను తలకిందులుగా ఎగిరేసిన దృశ్యం చూద్దాం ఒకసారి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి జెండాను ఏ విధంగా ఎగరవేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న ఏం చెప్దాం వీళ్ళకి ఒకసారి చూడండి. ఇది దుబ్బాక గాంధీ చౌరస్తా వద్ద, ఇక చూడండి, గాంధీ బొమ్మ వద్ద జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణలో జెండాను తలకిందులుగా ఎగిరేయడం జరిగింది. ఒక శాసనసభ్యులు అయి ఉండి మీరు జెండాను ఎట్లా ఎగిరేయాలో మీకు అర్థమైతలేదు. చూడండి ఎంత సిగ్గుచేటు. యావత్ భారతదేశం మొత్తం తలదించుకునే విధంగా ఈ జెండాను ఎగిరేయడం జరిగింది. దుబ్బాక ప్రజలు ఇక చూడండి, జాతీయ జెండాను అవమానపరిచిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ రోజు దుబ్బాక పట్టణంలో గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో జెండాను తలకిందులుగా ఆవిష్కరించి అవమానపరిచిన దుబ్బాక శాసనసభ్యులు ఈ దుబ్బాక నియోజకవర్గానికి పాలకుడు జాతీయ జెండాను క్రమ పద్ధతిలో ఆవిష్కరించని ఎమ్మెల్యే మనకు అవసరమా? ఈయన చేసే తప్పులను అడుగులకు మడుగులు ఒత్తుకుంటున్న నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది భారత జాతిని అవమానించిన ప్రక్రియగా భావిస్తున్నాం. వెంటనే జాతీయ పరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని దుబ్బాక ప్రజలు కోరుకుంటున్నారు. చూడండి, చూడడానికి ఎంత సిగ్గుచేటో. ఒక శాసనసభ్యులై ఉండి జెండాను ఇట్లా ఎగరవేయడం ఒక అవమానకరంగా ఈ జెండాను అవమానించినట్టు కనిపిస్తున్నది. దీనిపైన తక్షణమే ఏం చర్యలు తీసుకుంటారని దుబ్బాక ప్రజలు వేచి చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మొత్తం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉన్నది.